సముద్రంలో చేపల వేటకి వెళ్ళే మత్స్యకారులు వలలు పడవలే కాదు గేలాలను కూడా ఆశ్రయిస్తారు. పడవలతో వెళ్ళి వలలు వేసిన మత్స్యకారులు మాత్రం తక్కువ సంపదే లభిస్తుంది, కాకపోతే దానికి ధర ఉండదు. కానీ గేలాలు వేసినటువంటి మత్స్యకారులకు మాత్రం చాలా పెద్ద పెద్ద చేపలు చిక్కుతాయి అనడానికి ఇటీవల విశాఖపట్నంలో ఎర్రయ్య గేలం పట్టుకొని తన తోటి మత్స్యకారులతో వెళ్ళి ఒక కొమ్ము చేప తనను సముద్రం వెళ్ళిపోయి ఘట్టం మాత్రం మత్స్యకారులందరినీ కూడా భయాందోళన గురిచేస్తుంది. పెద్ద చేప పడిందన్నటువంటి ఆశలు అనంత కాలంలో అడియాసలయ్యాయి. ఆ కొమ్ము కోణం చిక్కింది. దాన్ని పడవలో చేసేందుకు తెచ్చే ప్రయత్నంలో ఈరోజు ఎర్రయ్య మాత్రం ఆ సముద్ర గర్భంలో కలిసిపోయారు. ప్రస్తుతం మిగిలిన ముగ్గురు స్నేహితులు కూడా ఆయన పరిరక్షించేందుకు చేసిన ప్రయత్నం మాత్రం విఫలమైంది. జరిగి 3 రోజులు అవుతున్నాయి. తీర ప్రాంతంలో మత్స్యకారులందరూ ఆ ఘటన తలుచుకుంటూ ఇప్పుడు కూడా భయపడుతున్నారు. 193 కిలోమీటర్ల తీరం ఉన్న చిక్కోలు జిల్లాలో వలలు పట్టుకొని వేటకి వెళ్ళే వారు కాకుండా ఈ గేలాలపై వెళ్ళి వేట చేసే వాళ్ళ మత్స్యకారులు కూడా చాలామంది ఉన్నారు. ఆ ఘటన తర్వాత ఈరోజు గేలాలు పట్టుకొని వేటకి వెళ్ళాలని భయపడే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఇక్కడ శ్రీకాకుళం నుంచి 4 మత్స్యకారులు చేపల వేటకు బయలుదేరారు. అందులో గేలం పట్టుకొని బయలుదేరడం జరిగింది. ఇదే గేలం ఈరోజు చేపకు మాత్రం ఎరగా వేస్తారు. ఆ వేసే క్రమం ఎలా ఉంటుంది? ఈ గేలం కనుక ఆ పెద్ద చేప చిక్కితే ఆ చేపను పడవలో తెచ్చి ఇంటికి తీసుకెళ్లేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారో అడిగి మనం ప్రత్యేకంగా చూద్దాం. చూస్తే కనుక దీన్ని ఇప్పుడు పెద్ద చేప పడడానికి ఎలా ఎరేస్తారు? చేప నీటిలో ఇలా వేస్తాం. ఇలా వేసిన తర్వాత స్పీడ్గా ఇలా వెళ్తుంది. బోటు వెళ్ళాక ఇలా పట్టుకుంటుంది. చూసారుగా ఆ గేల వేస్తారో అది మాత్రం బోటు ఎంత స్పీడ్గా వెళ్తే ఇది మాత్రం అంత స్పీడ్గా లోపలికి వెళ్తుంది. దాని ఆకారం చూసి మాత్రం పెద్ద పెద్ద చేపలు ఈరోజు వాటిని పట్టుకోవడానికి వస్తాయి. ఇప్పుడు వేసినటువంటిది ఎంత దూరం వెళ్తుంది, వెళ్ళే దూరంలో ఎంత మేరకు చేపలు దొరికే అవకాశం? ఈ చేప చాలా పెద్ద చేపలు పడతాయి, చిన్న చేప అంటూ ఉండదు. చిన్న చేపని 3 కేజీల నుంచి 200-300 కేజీల వరకు పడతాయి ఈ చేప. ఇది చాలా ప్రమాదమైన చేపలు పడతాయి. పడేటప్పుడు తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి. తీసేటప్పుడు చెయ్యి కానీ ఇలా మొలబడిపోయినా లాగేస్తుంది, లేకుంటే ఏదో ఒకటి కాలుకి పడిపోయినా తాడు చేపని లాగేస్తుంది. లేకుంటే ఊకు పెడతాము, ఊకు పట్టుకుని ఊకు వేస్తాడు. ఆ ఊకు ఏమైనా మొలబడిపోతే చేపతో వెళ్ళిపోయి చాలా ప్రమాదమైన ఉంటుంది. అంటే ఎర్రయ్య ఏదైతే చేప కొమ్ము అంటే గేలం పడింది దాన్ని తీసే క్రమంలో ఏ మేరకు ఈరోజు ఆయన మీ మధ్య లేకుండా పోయాయి? ఇదిగో ఇలాగ తీసేటప్పుడు ఇంకో పై ఊకు ఉంటుంది. ఆ పై ఊకు అనేది ఇలా వేస్తారు. వేసేటప్పుడు దీనికి అదిగో దానికి చెయ్యికి మొలబడిపోతాడు. మొలబడిపోయినట్టే మనిషి లాగేస్తుంది. చాలా ప్రమాదంగా ఉంటుంది. ఆ తర్వాత మనము ఎంత ట్రై చేసినా మనం రాలేము. ఎందుకంటే చేప ఫోర్స్ ఎక్కువైపోద్ది. ఫోర్స్ ఎక్కువైపోయి మనం తప్పించిన రాదు. మనం ఊపిరి ఎంతవరకు ఉంటాము, ఒక 5 నిమిషాలు ఎంత ఉంటే సరే మరి వెళ్ళిపోతాం. మరి దొరికే పరిస్థితి కూడా ఉండదు. ఎంత ట్రై చేసినా దొరకదు. చాలా ప్రమాదమైన పరిస్థితిలో ఉంటాం అన్నమాట. చూస్తే కనుక ఏదైతే గేలాంకి కొమ్ము చేప చిక్కింది దాన్ని తెచ్చే ప్రయత్నంలో మాత్రం ఈరోజు ముగ్గురు కూడాను ఆయన రక్షించే ప్రయత్నం ఎర్రయ్య చేసినటువంటి ఆ ప్రయత్నంలో ఈరోజు మాత్రం ఆయన ఆ కొమ్ము చేపే పొట్టన పెట్టుకుంటుందని ఎవరు కూడా ఊహించలేదు. ముగ్గురు మత్స్యకారులు కూడాను ఈరోజు ఆయన పరీక్షించారు. చూస్తే అదే పరిణామంగా ఈరోజు ఈ గేలాంకి చిక్కినటువంటి కొమ్ము చేప ఇటువంటి ఘటన చోటు చేసుకుని మునిపెన్నడు కూడా అంటే ఇటువంటి ఘటనలు కోకోలలుగా ఉంటాయి. కానీ అంత 200 కేజీల కొమ్ము చేపని పడవలోకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఎర్రని మాత్రం కోల్పోయే పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడిప్పుడే ఏదైతే గేలాలు వేసి చేపల వేట పట్టేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఈరోజు వారందరినీ భయాందోళన కొడుతుందనలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎర్రన్న చేసినటువంటి ఆ ప్రయత్నంలో తోటి ముగ్గురు మత్స్యకారులు కూడాను ఎర్రన్న కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన ఆయన మాత్రం ఈరోజు వారి మధ్య లేకుండా పోయారు. పెద్ద కొమ్ము కోణ చిక్కింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పడవలో వేసేందుకు చేసిన ప్రయత్నం ఎర్రన్న విషయంలో ఏ మెలకు ఈరోజు ఆయన్ని జల సమాధి కారణమైంది. తోటి మత్స్యకారులు ఎంతగా ప్రయత్నించినా ఎందుకు ఆయన కాపాడలేకపోయారు? అది ఇప్పుడు చేప అనేది మనం పట్టుకున్న తర్వాత దాన్ని చాలా పవర్ అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. మా ప్రయత్నం అయితే ఆ ముగ్గురు మత్స్యకారులు బాగానే చేశారు. చేసినప్పుడు కూడా అక్కడ ఏమైందంటే ఆ చేప వచ్చి పైకం అనేది తగిలించేటప్పుడు దాన్ని పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అది దాని శరీరానికి ఎప్పుడైతే బాగా ఆ ఉక్కు దూరిపోయిందో దానికి బలంగా నాటుకున్న తర్వాత లాగిన తర్వాత ఏం చేశారంటే తోటి మత్స్యకారులు కూడా తనని రక్షించాలని చెప్పి సముద్రంలోకి పైదాడు పట్టుకొని వెళ్ళి దాటి తీసుకొని రావాలనుకున్నారు. ఈలోపు ఆ కొమ్ముకొని చేపలకు పవర్ ఎక్కువ కావడం వల్ల
మనం చేతికి అందుతాడనే మనిషి హఠాత్తుగా గల్లంతా లోపల లాక్కొని వెళ్ళిపోయింది. కానీ ఆ గేలం చిక్కినటువంటి కుంభకోణం సుమారు 200 కేజీలు ఉండడం కూడా ఒక కారణం కావచ్చు ఈరోజు ఆయన లేకపోవడం. అది కూడా కారణమే. ఎందుకంటే అది చాలా బలమైంది కాబట్టి అది 200 కేజీలు అంటే తక్కువ కాదు. దాని పరిణామాన్ని బట్టి మనిషిని పట్టుకొని లోపలికి తీసుకుని. సో ఈ కుంభకోణంకి ఉన్నటువంటి ఆ షార్ప్నెస్ ఏదైతే ఉందో అది దాని ప్రాణాలను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో ప్రతిఘటనే ఈరోజు ఎర్రన్న కోల్పోయాం. అంతే తన ప్రయత్నమే దానివల్లే ఎర్రన్న మనం కోల్పోయాం ఈరోజు. ఎందుకంటే తను ప్రాణ రక్షణ కోసం చేప తన ప్రాణ రక్షించుకోవాలని చెప్పేసి తన ప్రయత్నం చేసింది. మేము దాన్ని చంపలేని ప్రయత్నంలో విఫలమయ్యి ఎర్రన్న ఈరోజు సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఇటువంటి ఘటనలు పదేపదిలో జరుగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయం ఏమి లేదా, లేకపోతే వేటలో మెలకువే దీనికి మనం కాపాడుకొని ఆ వేటని చేసుకోవడానికి కుదురుతుంది? దీనికి ప్రత్యామ్నాయం అయితే మరేం లేదు. ఆ వేట మెలకు తెలుసుకొని వేట చేయడమే తప్ప. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ బాధాకరమైన విషయం, ఇలాంటి కోకోలు జరుగుతూనే ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మత్స్యకారుడు సముద్రంలో పడిపోతే మిస్సింగ్ కేసు కింద నమోదు చేస్తుంది. దయతలసి స్టేట్ గవర్నమెంటు అవతల సెంట్రల్ గవర్నమెంట్ 2 గవర్నమెంట్లు కూడా దీని మీద కొంచెం సానుకూలంగా స్పందించి ఎవరైనా మత్స్యకారులు సముద్రంలో పడిపోతే తక్షణమే చచ్చిపోయేటట్లు నిర్ధారణ చేసే ప్రక్రియ తీసుకొని రావాలి తప్ప. కానీ ఏదో 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల లోపల చచ్చిపోయే మనిషి మనకి ఆ బాడీ దొరకాలి అంటే ఎప్పుడు దొరకదు. ఎందుకంటే ఏదైతే ఆ ఘటన తర్వాత ఆ మృతిని నిర్ధారించడం విషయంలో మాత్రం ఇటువంటి మిస్సింగ్ కాకుండా చనిపోయారన్నటువంటి విషయాన్ని వెంటనే నిర్ధారించాలి. ఎందుకంటే సముద్రంలో ఒకసారి మనిషి గల్లంత అయిపోయాడంటే ఆ మనిషి మళ్ళీ మన చేతికి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఎందుకంటే కోకోలు అనమాట. ఇక్కడ ఒక చెరువులో ఒక నదిలో చిన్న వస్తువు జారిపోతేనే దొరకదు. అది మహాసముద్రం. ఎక్కడి నుంచి ఏ దిశ నుంచి ఎటు వెళ్తుందో వాటర్ తెలియదు. ఒక గంటలో పరిణామాలు మారిపోతాయి. ఒకవైపు అటు వెళ్తుంది, ఒకవైపు ఇటు వెళ్తుంది, ఒకవైపు ఒడ్డుకు వస్తుంది, ఒకవైపు లోపలికి వెళ్తుంది. అది దాని దిక్సూసి ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు అనమాట. కాబట్టి ఇక్కడ దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే మత్స్యకారుడు ఎవడు సముద్రంలో పడిపోయినా ప్రతి ఒక్కరికి కూడా మిస్సింగ్ అని రాస్తున్నారు. దయతలసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద సరైన అధ్యయనం చేసి మత్స్యకారుడు సముద్రంలో పడిపోయిన వెంటనే చనిపోయాడనే నిర్ధారణ మాత్రం ఇవ్వాలని చెప్పేసి కరాఖండిగా 24 గంటల్లో దీని మీద ఎక్స్గ్రెసివ్ ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఎర్రన్న విషయంలో మాత్రం అంటే 200 కేజీల కుంభకోణం ఆ గ్యాలంకి చిక్కడం వారి పాలిటి శాపంగా మారింది. చిక్కిన వెంటనే ఏదైతే హుక్కు ఉందో హుక్కుతో పట్టుకొని పైకి తెచ్చే ప్రయత్నంలో తను కాపాడుకునే క్రమంలో ఎర్రని మాత్రం పొట్టను పెట్టుకుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కూడాను ఇటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం వలలతో వేట సాగిస్తే ఎటువంటి వేట సాగుతుంది, గేలాలు వేస్తే ఎటువంటి వేట సాగుతుంది? పెద్ద చేపలు దొరుకుతాయి గేలం వేస్తారా? పెద్ద చేపలు దొరుకుతాయి సార్. పెద్ద చేపలు దొరుకుతాయనేసి ఆ చేపలు అమ్ముకుంటే ఎక్కువ రేట్ వస్తాయని చెప్పేసి కూనాలు, కొమ్ము కూనాలు, అలాగే సొరలు ఇవన్నీ రావడం జరుగుతుంది. వలలకు అటువంటి చేపలు పడే పరిస్థితి లేదు. చేపలు పడిచి పడదు సార్, చాలా తక్కువ.